హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే టిఫిన్ టమాటా బాత్ అనుకున్నా, కర్రీ ఏమో ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాం. ఇంకా ముందైతే లేవగానే స్టవ్ దగ్గరికి వెళ్ళినా అనమాట. బయట వాకిలు కూడా ఒడవలేదు, ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి. నేను బయటకు వెళ్తే వీడియో వస్తాడు, సో అందుకనే నేను అట్లానే ఇప్పుడు వచ్చేస్తారు కాబట్టి 8కి అప్పుడు ఊడుద్దాంలా అనేసి ఇంక ఇంట్లోనే కూర్చున్నా అనమాట. టిఫిన్ అయితే టమాటా బాత్ అయిపోయింది, చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. ఎగ్ కర్రీకి ఎగ్ కూడా ఉడకపెట్టి పీల్ ఆఫ్ చేసి ఉంచా. ఆనియన్ అండ్ టమాటా అయితే మగ్గుతున్నాయి గ్రేవీ కోసం. ఇది కొంచెం అయిపోతే కట్టేసి ఆరబెట్టి మిక్సీ పట్టాలి, చల్లార్చి. సరేనా? ఈడైతే గోల్ చేస్తున్నాడు. ఏది చూడు, ఇట్రిక్కి రిక్కమ్మా. వీడు రైమ్స్ చూస్తున్నాడు కదా అని నేను స్నానానికి వెళ్ళొచ్చేలోపు అదిగోండి అట్లా పడుకొని చెయ్యి లోపల ఇరుక్కుందంట. తీయడం వచ్చినా కూడా తీయకుండా అట్లానే పడుకొని నేను వచ్చి తీసేదాకా ఏడుస్తూ ఉన్నాడనమాట. అందుకనే నేను వదిలి స్నానానికి వెళ్ళను. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఎగ్ కర్రీ అండ్ రైస్, పెరుగు. వీడికైతే తినిపించేశాను, ఆడుకుంటున్నాడు. సన్సెట్ అయితే సూపర్గా ఉందని చెప్పి వీడియో అయితే తీద్దాం అనుకున్నా, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందనమాట. సూర్యుడు గుండ్రంగా కొంచెం ఎర్రగా అట్లా ఉన్నాడు అనమాట. బాగుందని తీసా. 5:30 నుంచి చూస్తున్నా. సుమారు టైం ఎంత అయిందంటే ఇప్పుడు 6:40 అయింది. ఈ గంటన్నరలో ఒక 2 నిమిషాలు కూడా కిందకి దిగలే. కింద దింపినా మళ్ళీ చట్కంపై సోఫా ఎక్కుతుండే దిగడంట. టీవీలో అయితే మూవీ పెట్టినాం, బగీరానా సంథింగ్ ఏదో ఉంది, నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాం. ఒంగోని చూస్తున్నాం. కింద ఇంకా పాల బాటిల్ ఇస్తున్నా చూడండి. ఇంకా పాల బాటిల్ పాలు తాగు. ఓయ్ ఇజ్జుడు రిక్కి, ఇజ్జుడు. ఏయ్ గో ఎక్కిరి, ఒకసారి ఎక్కిరి ఇటు. ఏ సారు ఈ పూట అయితే పాలు పొంగి స్టవ్ నిండా అయినాయి, కడుక్కోవాలి. ఇప్పుడే అంట్లన్నీ దోముకున్నా. సర్లే అని ఇంక అరుగు కూడా కడగాలి ఇప్పుడు. ఇరికి కిసి అమ్మా, కిసి ఇవ్వాలి నాకు. థ్యాంక్ యూ. ఇదిగో హగ్గి హగ్ హగ్ హగ్గి. మా అబ్బాయి వాయిస్ ఎవరైనా డీకోడ్ చేయగలిగితే డీకోడ్ చేసి ఏమంటున్నాడో చెప్పండి. వదిలేస్తే ఎంతసేపు అయినా మాట్లాడగలడు డాడీ లాగా. ఇది వరకు వాడికి కావాల్సినంత పెట్టంగానే తినేసేవాడు. ఈ మధ్య మాత్రం కొంచెం మారం నేర్చుకున్నాడు. ఇంకా రైమ్స్ కానీ సాంగ్స్ కానీ పెడితేనే తింటున్నాడని పెట్టాం. ఇంకా ఆ పాటలు ఉంటేనో లేదా రైమ్స్ పెడితేనో ఇంకా తింటున్నాడు, లేదంటే అసలు తిండంట. ఇంకొన్ని పాట వస్తుందని డాన్స్ చేస్తుండు. ఏందమ్మా ఇప్పుడు కడుగుతున్నావు? పాలు పొంగేయండి. సరే మొత్తం అంతా ఆవు ముందుగానే కడుగుతున్నా. ఇప్పుడైతే ఏదో ఒకటేసి కడుగుతున్నాలే కానీ వదిన ప్రోడక్ట్ చెప్పింది కడగటానికి కూడా వెంటనే పోతున్నాయి అని చెప్పింది. అవును, నాతో కూడా అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత కొత్త ఐటమ్ కదా, జస్ట్ అది లిక్విడ్ వేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిసేస్తే సరిపోద్ది అంటే చాలా బాగా అవుతుందండి. మన అన్న కొంచెం తక్కువ రేటు పొయ్యిలు, వాళ్ళే చాలా రేట్ ఎక్కువ. మనది ఎంత 2,000 ఉంటుందేమో, అది ఫ్రీగా వచ్చింది పొయ్యి. ప్యూరిటీకి ఆఫర్ పెట్టి సంక్రాంతి టైంలో తీసుకున్నా. అప్పుడు హోమ్ థియేటర్ కావాలా లేక స్టవ్ కావాలా అని అడిగితే హోమ్ థియేటర్ ఉందిలే, స్టవ్ లేదుగా మనకు అని చెప్పి స్టవ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు అంత రావట్లేదు, ఎందుకంటే కొన్నిటికి రావట్లేదు, కొన్నిటికి మంచిగా వస్తుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అలాంటి వాటిల్లోనే ప్యాకేజ్ కదా, సౌండ్ క్లారిటీ, వీడియో క్లారిటీ కూడా ప్యాకేజ్. అది నీకరా అది పొదుపు చూసారా మామ? అవునవును, ఏమన్నా నీ పొదుపు వల్లే
నీ పొదుపు చేస్తుంటే నాకు ఇంకా టైట్గా ఉంది. నువ్వు కూడా ఖర్చు పెట్టేదాని అయితే ఇంకా నువ్వు కూడా అంటే నువ్వు ఖర్చు పెట్టవు కదండి. నేను ఖర్చు పెడతాగా. ఏదో ఇప్పుడు అంటే ఇంకా వాడికి గిఫ్ట్స్ అనుకున్నాం కాబట్టి ప్రోడక్ట్స్. అసలు ఇన్ని రోజుల నుంచి మీరు వీడియోలు చూస్తున్నారు, నా కోసం నేను ఏం కొనుక్కున్నాను కామెంట్ చేయండి చూద్దాం. నా కోసం కొనలా అసలు నీకోసం చెప్పు. ఏం కొనలా అసలు నీకోసం? చెప్పు పూజీ, నాకు గుర్తులేవు. చెప్పు. తెలియదులే నాకు కూడా. చెప్పు. తెలీదు. ఏమైనా కొన్నావు మనం? మన ఊరికి పోతే 7,000 బట్టలు నేనే కొనుక్కున్నా. నేను కొనుక్కుంది ఒక 2 డ్రెస్సెస్. సరే 2,000 అయితే 2,000 డ్రెస్సులు. దీవాళికి నెక్లెస్ సెట్ ఒకటి కొన్నాం. దీవాళికి శారీ కొన్నాం. సరే సరే ఏదన్నా కానీ దీవాళికి కట్టుకున్నావుగా. బర్త్డేకి కొన్నావా? డ్రెస్ కొన్నావు, చీర కొన్నావు. వేసుకోలే కానీ కొన్నావుగా. సరే బర్త్డేకి చీర కొన్నావు, మైక్ కొనుక్కున్నావు. సరే ఇంకేం కొన్నావు? మళ్ళీ కొత్త చీర కొన్నావు ఇప్పుడు ఒకటి. సెకండ్ సర్ప్రైజ్ యాక్చువల్గా చీరే ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి నచ్చి తీసుకున్నా. యాక్చువల్గా మా చెల్లిని కూడా తీసుకోమంటే మా చెల్లి ఇప్పుడు వద్దు, మొన్న యాక్చువల్గా ఒకటి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మొన్న తీసుకున్నాక వద్దులే ఇప్పుడు తర్వాత తీసుకుందో కానీలే, వదినగా తీసుకో డబ్బులు టైట్ ఉన్నాయి అన్నావుగా అన్నది. అందుకే ఒక శారీగా తీసుకున్నా. శ్రీలతకి అది కూడా ఇంకా ఎట్లయినా సరే సంక్రాంతికి అయితే మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు ఏదో డ్రెస్సులు అయితే కొనుక్కుంటాం. దీనికైతే సంక్రాంతికి కూడా ఊరు వెళ్ళే పని లేదు కాబట్టి సంక్రాంతి యాక్చువల్గా మ్యారేజ్ డే కోసం అని చెప్పి ఇక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ ఇబ్బంది అవుద్దాం, అక్కడైతే వాళ్ళు ఉన్నారు కానీ కొన్నాం. కానీ అది విత్ బ్లౌజ్ శారీ ఏదో అంటారు, నాకు తెలియదు దానికి. స్టిచ్ అందుకని చెప్పి ఇంకా ఊర్లో డ్రెస్సే పెట్టేసాం అనమాట. చూడాలి ఎట్లా వస్తుంది శారీ అయితే. ఎప్పుడు పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అట్లా అవుతున్నాయి కదా అన్నట్టు ఈసారి కొంచెం సపరేట్గా మోడల్ చూసుకొని తీసుకున్నాం అనమాట. ఇంకా ఎవరైనా నేను కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కున్నా ఇద్దరం వాడుకున్నాం కాబట్టి ఇద్దరం నచ్చిందా మ్యాక్సిమం తీసుకుంటాం. యాక్చువల్గా నేను చెప్పకుండా తీసుకుందాం అనుకున్నా కానీ సెకండ్ సర్ప్రైజ్ అని మళ్ళీ నాకు తెలియదు ఏమి లేదులే అని చెప్పి ముందు శారీ మళ్ళీ నాకు నచ్చినప్పుడు నేను కట్టుకోను కదా, అందుకే దాని గురించి నాకు తెలియదు అని చెప్పి తీసుకోమన్నా. చేతున్న ఒకటి అని శ్రీలతను ఒకటి. చేతు ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం తీసుకుందు కానీ అన్నది. ఏంటి శ్రీలత వేడి నీళ్ళు పెడుతున్నావు? గ్రీన్ టీయా? అబ్బో నువ్వు తాగా? అదే నువ్వు తాగినవు కదా నా చెప్పకుండా టీ. మరి కప్పు అక్కడ ఉంది. అదిగో కప్పు మీద ఉదయం కాఫీ తాగా కప్పు ఇప్పుడు తోమగా కింద పడిందంట, ఆయన గారు తీసుకెళ్ళి ఆడుకుంటున్నాడు. చూసా చెప్పకుండా కాఫీ తాగింది. ఏమైంది చెప్పి చేస్తా ప్రతి మంచినీళ్ళు తాగుతున్నా అంటే పర్మిషన్ తీసుకొని తాగుతా. చెప్పి తెప్పి తాగడం నాకు పెట్టకుండా తాగినవాడి. అట్లా బాగుంది. నీకు పెట్టలేదని నువ్వు లేవు. నాకు స్ట్రాంగ్ ఉండాలి. కాఫీ పొడి 2 రూపాయల ప్యాకెట్ 2 ఒక కప్పుకి. నేను అట్లా చేసినా నువ్వు తింటావు. కాఫీ కాలుతుంది పిల్ల, కాలుతుంది. ఎక్కువ కాదు, నాకు స్ట్రాంగ్ ఉండాలంటే ఎక్కువ కలపాలా. శ్రీలత వ్లాగ్స్ వేడి నీళ్ళతో చపాతీ చేస్తాను. యాక్చువల్లీ ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను. ఏం లేదు బాగా పొంగిద్దంట, పొగ ఎక్కువ రాదంట. సో సర్లే ఎట్లానో వర్కౌట్ అయింది కదా అనేసి. ఉప్పు వేసినా? ఉప్పు వేసాగా. నేను చూడాలి. నువ్వు వచ్చే ముందు వేసేసాగా. చూద్దాం ఒకసారి ఇది కూడా ఎట్లా ఉందో. దీనికి కూడా మధ్యాహ్నం ఒక ట్రిక్ చూసాను అబ్బాయి పొంగటానికి. ట్రై చేద్దాం, పొంగితే అప్పుడు చెప్దాం, లేదంటే లేదు. ఓకే చెప్పు, ఏదో టిప్ చెప్తాను. వర్కౌట్ అయితే అవును ఫస్ట్ అయితే చెప్పు, తర్వాత వర్కౌట్ అయితే ఫెయిల్ అయింది. ముందే తొందరగా చేసుకొని మరి ఒక 2 minutes. ఓకే 2 minutes అయిపోయినాక పిల్లు. ఇట్లా పొడుగా చేసుకొని బారుగా బాగుకొని మధ్యలో అట్లా నొక్కి అంటే 4-5 rolls అట్లా బారుగా బాగా మధ్యలో లైట్గా ఆయిల్ అప్లై చేసి అట్లా నొక్కేసి
మళ్ళీ చపాతీ ఇలా చేసేసుకోవడం. అంటే 4-5 రోల్స్ చేస్తే రౌండ్ రావట్లేదు కదా, సో ఈ ట్రిక్ చెప్పిండు. పైగా ఆయిల్ మధ్యలో రాయడం వల్ల పొంగిద్దంట. ఏమో ట్రై చేస్తున్నాం, మరి తెలియదు, ఫస్ట్ టైం కదా వినంగానే చేయడం. సరే నువ్వు పాము, నేను ఎక్కడ చూపిస్తాను. ఆయిల్ అప్పుడే వేయకూడదు, రేపు ఎట్ మనకు కావాలంటే వేసుకుందాం. ఇప్పుడైనా వద్దా రెండో సైడ్? ఒకసారి కూడా వేయాలి అసలు, లైట్గా ఎట్లా ఎగుతుంది అనకుండా లాగా. యాక్చువల్లీ ఆర్డర్ చేసింది అయితే మంచిగా పొంగింది, మరి మనకి ఏమో అన్నం తేడా కూడా ఉంటుంది, క్యాస్టిక్ ఐరన్. చూద్దాం, చేయగానే కుదరాలంటే అందరికీ వచ్చిద్దా? రేపు పర్లా పొంగుతుంది, బాగానే పొంగుతుంది. అంగండి దెబ్బరొట్టు లెక్క ఎగ్ మంచిగా పొంగింది చపాతి. అవును, చాలా బాగా పొంగింది. ఆయిల్ యూసేజ్ కూడా తక్కువ ఉంది, జస్ట్ ఇట్లా బ్రష్తో అప్లై చేస్తే చాలా నచ్చు. అంటే ఆయిల్ ఇష్టపడరు కదా మ్యాక్సిమం చాలా మంది, ఇంకా కొంచెం ఆయిల్తో ఇట్లా అప్లై చేస్తే మంచిగా. యాక్చువల్గా నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ కలుగుతున్నా కాబట్టి జరంత మాడింది నా లెక్క. ఎందుకులే, నువ్వే బాగుంటాయి. ఈరోజు మాత్రం వీడు విసిగించకుండా రైమ్స్ చూసుకుంటున్నాడు. మేమిద్దరం అక్కడ గదిలో పని చేసుకుంటున్నా కూడా. చూడండి బాగా అవుతుందో. అవును, బాగా వస్తుంది. పొగ అసలు లేదు తెలుసా, మామూలుగా అయితే పొగ నిండిపోయేది ఇల్లు ఈ టైంకి. లేదు పొగ, మామూలు చపాతి చేసుకుని అంత పొగ వచ్చేది అసలుకి. అవును, చిమ్నీ లేకుండా ఎట్లాంటి ఇల్లు అయితే బెస్ట్. ఇది నాకు తెలిసి కొంచెం కూడా పొగలేదు, చపాతీ కూడా పొంగుతుంది. అసలు నాకు తెలిసి అయితే పొగ మాత్రం అస్సలు లేదు, పొంగటం ఎన్ని తర్వాత సంగతి, పొగ అస్సలు లేదు. అది తెలిసి దీన్ని రీల్ చేసి కూడా పెట్టచ్చు మనం. అయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది, ఎల్ఐసి కట్టాలంట ఈ నెలలోనే, వచ్చే నెల 10వ తారీఖులో కట్టాలంట 16,000. అది 6 మంత్స్కి ఒకసారిగా మనం కట్టేది, చూసి కడదాం. మన కోసం కాదు, రిక్కీ కోసం, అది రేపటి కోసం. అది వీడికి పాపం కడుపులు నొప్పో మరి అరుగుదల ఏమో తెలియదు కానీ ఏడుస్తూ ఉండు, అందుకని చెప్పి అరుగుదల మందు పెడుతుంది. ఎగ్గు చిన్న ముక్క పెట్టింది, అది అరగట్లే. చిన్న ముక్క పెట్టినా కానీ వీడికి లాస్ట్ టైం కూడా అంతే కాల్ చేసింది, ఇప్పుడు కూడా అంతేలే, అదేనేమోలే అని చెప్పి మందు పెట్టింది. చపాతీ షేప్ అలా వచ్చిందని కళ్ళులాగా నొక్కి ఫోర్క్తో పిల్లి ఏమంటారు, పిల్లి మొహం కాదు వెంట్రుకలు మీసాల్లా చేసిండు. అట్లా ఉంటుంది. స్మార్ట్ బాయ్ మా ఆయన, సిగ్గుపడుతుండు పాపం. వీడైతే ఏడుస్తున్నాడు ఎత్తుకోమని, ఇంకెత్తుకున్నాం. ఇంకా వీడైతే ఎక్కిరించడం బాగా నేర్చుకున్నాడు, అంటానే ఉన్నాడు. కానీ ఈ రోజు మాత్రం ద బెస్ట్ చపాతీలో పొగలేదు, అది ఇల్లంతా పొగ సూరినట్టు, ఏదో ధూప్ స్టిక్ పెట్టినట్టు ఉండేది, కొంచెం కూడా పొగలేదు. నాకు తెలిసి చాలా బెస్ట్ ట్రిక్ ఇది. ఎవరు చెప్పారా కానీ నీకు? నాకు మొన్నైతే తాతయ్య గారును మా అమ్మగారు చెప్పారు. నన్ను చేతో అందన్నావుగా నువ్వే నాతో. ఇది కూడా పిండి వేడి నీళ్ళతో కలిపి చెప్పు, బాగా మసిలే నీళ్ళు వేడి నీళ్ళు పోసి కలిపేసి కొంచెం గట్టిగా మాత్రం అసలు లేదు. మరి ద బెస్ట్ థింగ్ మాత్రం నాకు నచ్చిన పొంగటం ఎంత రసంగా, కానీ పొగ అసలు లేదు. ఇల్లంతా పొగ వచ్చేది మాకు, మెయిన్ డోర్ తిద్దాంటే పురుగులు. అవును, నైట్ టైం అన్ని ఉండాలి కానీ ఇప్పుడు వింటర్లో వస్తాయి కొంచెం గొప్ప, మామూలు రోజుల్లో ఉండవు అనమాట. ఏం ఎత్తకపో, నేను చపాతీ పెట్టుకొస్తా. చపాతీకి అయితే పన్నీర్ కర్రీ అండ్ మార్నింగ్ చేసిన ఎగ్ కర్రీ ఉంది, అది తింటున్నాం అనమాట. వీడైతే ఎగబడుతున్నాడు అన్ని లాక్ కింద వేద్దామని. గోల్ చేస్తున్నాను, చిన్న చపాతి మొక్కితే తుంపి మంచి నిండా దాని పేక తినాలి, ఏదో ఫోన్ బేకాల. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. బాయ్ బాయ్. ఏదో ఒకటి మాట్లాడుకుందాం అనుకున్నాను కానీ నేను మా ఆయన వీడియో తీసుకుంటూ, కానీ వీడు మాత్రం బాగా గోల్ చేస్తున్నాడు. మరి నిద్రకో దేనికో తెలియదు. కడుపు నొప్పికి అయితే కాదు, ఎందుకంటే టానిక్ వేసాను ఆల్రెడీ. కడుపు నొప్పికి అయితే ఈ పాటికి ఆపేసేవాడు టానిక్ వేసాక. సో కడుపు నొప్పి ఏం కాదు, నాకు తెలిసి నిద్ర అనుకుంటా. ఇంకా అందుకనే తొందరగా అయితే ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం.